ఈ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మీరు కలుసుకోగలరా అంటే మీరేం చెప్తారంటే ఆయన మనకి ఎక్కడ దొరుకుతారయ్యా కదా. ఒకవేళ నరేంద్ర మోదీ గారు మీ దగ్గరికి వచ్చేసిన నువ్వు ఎవరన్నాడు చూస్తాడే. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, ఒక మనిషి ఇంకొక మనిషిని కలుసుకోవడమే అసాధ్యం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరి మనిషి దేవుణ్ణి కలుసుకోగలడా? ఒక మనిషి ఇంకొక మనిషిని కలుసుకోవడమే అసాధ్యమైతే ఒక మనిషి దేవుణ్ణి కలుసుకోగలడా అంటే అది అసంభవం. కానీ రాత్రి గుడ్ న్యూస్ ఏంటంటే మనిషి దేవుణ్ణి కలుసుకోలేడు గనక దేవుడే మనిషిని కలుసుకోవడానికి భూమి మీదకి వచ్చాడు. మనిషి దేవుణ్ణి చేరుకోలేడు గనక దేవుడే మనిషిని చేరుకోవడానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో ఏం జరిగిందని అడిగితే నేను ఇచ్చే జవాబు ఏంటంటే మనిషి దేవుణ్ణి కలుసుకోలేడు గనక దేవుడే మనిషిని కలుసుకున్నాడు. ఇది ఎంత గొప్ప వార్త. మహిమగల దేవుడు, సమీపింపరాని తేజస్సులో నివసించిన దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న వాడు మానవుడిని కలుసుకోవడానికి దీనుడిగా దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దట్ ఈస్ వై వి ఆర్ ఆల్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. ఒకవేళ క్రిస్మస్ అంటే ఏంటి పాస్టర్ గారు మీరు ఎవరన్నా అడిగితే నేను 2 మాటల్లో చెప్తాను. ఏంటంటే క్రిస్మస్ అంటే ఏంటంటే నువ్వు దేవుణ్ణి కలుసుకోలేవు గనక దేవుడే మనిషిని కలుసుకోవడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్.